విజయ్ అలాగే సంగీత వీళ్ళ డివోర్స్ కేసులో అయితే ఒక అద్భుతమైన విషయం అయితే బయటపడింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెంగల్పట్టు కోర్టులో అయితే ఈరోజు సంగీత తన డివోర్స్ పిటిషన్ అయితే విత్‌డ్రా చేసుకుంది. ఇది నిజంగా ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూసే అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కలవబోతున్నారా? లేకపోతే వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారో అని అయితే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇంకా సంగీత విషయానికి వచ్చేసరికి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ తమిళనాడులో ఎలక్షన్స్ అలాగే ప్రచారాలు మొదలవ్వడానికంటే ముందే సంగీత అయితే ఇలా ఈ కొన్ని ఆరోపణలు అయితే చేసి నాకు డివోర్స్ కావాలి విజయ్ దగ్గర నుంచి అని అయితే డివోర్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఆ ఆరోపణలు మనం ముఖ్యంగా ఒకసారి చూసుకున్నట్లయితే విజయ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్నాడు, ఆ విషయం నా దగ్గరికి వచ్చింది, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మారుతాను అని చెప్పేసి మళ్ళీ మారకుండా ఉండకపోయేసరికి మేము ఇన్ని రోజులు మా కుటుంబం అయితే వేరుగా ఉంది, సో నాకు ఇప్పుడు డివోర్స్ కావాలి, అలాగే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇద్దరు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల నేను మనస్తాపానికి గురయ్యాను, నా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ సంఘటన వల్ల అని అయితే కొన్ని ఆరోపణలు చేసి అయితే డివోర్స్ కావాలి అని అయితే చెప్పడం జరిగింది. సో ఈ ప్రచారంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ త్రిష ఎవరైతే ఉన్నారో హీరోయిన్ తిను ప్రచారంలో విజయ్కి సపోర్ట్ చేయడం వల్ల, కొన్ని నియోజకవర్గాలలో తను ప్రచారం చేయడం వల్ల ఇదంతా కూడా ఇంకా ఒక ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. త్రిష ఉన్న అలాగే విజయ్ వీళ్ళిద్దరు కూడా నిజంగానే ఒక సీక్రెట్ లవ్లో ఉన్నారు, బట్ బయటపడట్లేదు అనే విధంగా అయితే అర్థమైంది. సో దీనికి బలం చేకూరేలాగా అయితే అప్పట్లో జరిగిన ఒక పెళ్లికి అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒకే డ్రెస్ అపియరెన్స్ వేసుకొని మరి ఆ పెళ్లికి అటెండ్ అవ్వడం ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసాయి. అసలు ఎవరు కూడా ఊహించని విధంగా అయితే విజయ్ గెలుపొందడం జరిగింది. సో విజయ్ ఎప్పుడైతే గెలిచాడో అప్పటి నుంచి కూడా అంతకు ముందు వరకు వచ్చేసి త్రిష ఉన్న విజయ్ వీళ్ళిద్దరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. సో వీళ్ళిద్దరే ఒకవేళ సంగీతకి విజయ్కి డివోర్స్ అయితే వీళ్ళిద్దరే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు చాలా పెద్ద ఎత్తున అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే విజయ్ సీఎంగా సైన్ చేశాడో, ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో, సో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో వేరే రకంగా అయితే టాక్ వినిపిస్తుంది. సో ముఖ్యంగా సంగీత ఎవరైతే ఉన్నారో, సో నాకు సీఎం వల్ల భార్య అనే ఒక హోదా కావాలి, సో ఒకవేళ వేరే పెళ్లి చేసుకుంటే చేసుకోమనండి, బట్ నేను మాత్రం డివోర్స్ ఇవ్వను అని చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగానే ముఖ్యంగా ఎవరైతే విజయ్ వాళ్ళ తల్లి ఉన్నారో, విజయ్ వాళ్ళ తల్లి కుటుంబ సమావేశం అయితే ఒకటి ఏర్పాటు చేసి ముఖ్యంగా అబ్రాడ్ నుంచి సంగీతని పిలిపించి మరి సంగీతకు విజయ్కి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా లేకపోతే ఎలాంటి తప్పులు ఉన్నా కానీ మీరు ఇప్పుడే మాట్లాడుకొని సార్ట్ చేసుకోండి, మీరు ఇద్దరు కలిసి ఉండాలి, ఎందుకంటే మీ ఇద్దరు ఎదిగి ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసమైనా మీరు ఆలోచించి కలిసి ఉండాలి అనే విధంగా అయితే వార్తలు వచ్చాయి. అయితే మనం దాన్ని పట్టుకుని ఒకసారి చూసుకున్నట్లయితే అప్పటి నుంచి కూడా ఈ డివోర్స్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ డివోర్స్ వాయిదా వచ్చింది ఆల్రెడీ అంతకు ముందు, బట్ వాళ్ళిద్దరు కూడా హాజరు కాకపోవడం అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఈ రోజు మళ్ళీ వచ్చేసరికి ఈ రోజు మాత్రం సంగీత డైరెక్ట్గా ఆ చెంగల్పట్టు కోర్టుకి వెళ్ళి ఏదైతే డివోర్స్ కేసు ఉందో సో దాన్ని అయితే విత్‌డ్రా చేసుకోవడం అయితే ఇప్పుడు నిజంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు త్రిష ఉన్న విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే టాక్ ఏదైతే ఉందో సో దీన్ని ఇంకా మలిపించేలాగా అయితే మళ్ళీ సంగీత ఉన్న విజయ్ కలవబోతున్నారు, మరి త్రిష పరిస్థితి ఏంటి అన్నది కూడా ఇప్పుడైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే గత 2 రోజుల క్రితమే మనం చూసాము ఉదయనిధి స్టాలిన్ త్రిష మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను అయితే టీవీకే కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు చాలా తీవ్రంగా ఖండించి మరి ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ అన్నందుకే స్టాలిన్ లాంటి ఒక యువ పొలిటికల్ లీడర్ని అయితే కేసులో అంటే పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అంటే త్రిష విషయంలో విజయ్ ఎంత సీరియస్గా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు ఒకవేళ ఈ కేసు విత్‌డ్రా చేసుకుంటే విజయ్ ఏం చేయబోతున్నాడు అన్నది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా ఇది మారింది. అంటే విజయ్ నుంచి కావచ్చు లేకపోతే విజయ్ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఆ పార్టీ తరపు నుంచి కావచ్చు ఎటువంటి అధికారికంగా మాత్రం వాళ్ళిద్దరూ ఇంకా అంటే ఆ విడాకులు ఏదైతే ఉందో అది విత్‌డ్రా చేసుకున్నారు అని అయితే చెప్పలేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే విజయ్ ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్కి సంబంధించి సంగీత గురించి కావచ్చు లేకపోతే త్రిష గురించి కావచ్చు ఎప్పుడు అధికారికంగా బయటకి చెప్పలేదు, మేము విడాకులు తీసుకుంటామా లేకపోతే త్రిషతో కలుస్తామా ఇది ఏది కూడా చెప్పలేదు. కాబట్టి నాకు తెలిసి ఈ సమయంలో కూడా ఒకవేళ ఆ విత్‌డ్రా చేసుకుంది 100% రైట్ అయినప్పటికీ కూడా విజయ్ అయితే స్పందించకుండా ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ మనం ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. రీసెంట్గానే విజయ్ వాళ్ళ కొడుకు ఒక మూవీ అయితే చేయడం జరిగింది డైరెక్ట్గా. సో ఆ డైరెక్ట్ చేసిన తర్వాత ఆ మూవీ ప్రమోషన్స్లో అయితే
విజయ్ వాళ్ళ కొడుకు విజయ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అలాగే విజయ్ రాజకీయ ప్రస్థానం గురించి అయితే మాట్లాడాడు. అంటే మనం ఒకసారి చూసుకోవచ్చు, విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కావచ్చు, లేకపోతే విజయ్ ఎప్పుడైతే ఈ ప్రచారంలో తిరిగినప్పుడు కావచ్చు, ఎలాంటి సందర్భాలలో కూడా విజయ్ వాళ్ళ కుటుంబం కావచ్చు, లేకపోతే అంటే అతని భార్య కావచ్చు, లేకపోతే అతని పిల్లలు కావచ్చు, ఎక్కడ కూడా మనం డైరెక్ట్‌గా కనిపియలేదు. సో, ఎప్పుడూ కనిపించని వీళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఈ మూవీ ప్రమోషన్స్‌లో మా నాన్నగారు చారిత్రాత్మక విజయాన్ని గెలుపొందారు అని చెప్పడం ఏదైతే ఉందో, అంటే వీళ్ళు నిజంగానే కలవబోతున్నారా అనే అంచనాలు ప్రజలలో ఏర్పడింది. మరి మొత్తానికైతే విజయ్ వల్ల కొడుకు మాట్లాడడం, ఈమె సంగీత ఎవరైతే ఉన్నారో ఆమె విడాకుల పిటిషన్ విత్‌డ్రా చేసుకోవడం, ఇవన్నిటిని కలిపి చూస్తుంటే మాత్రం అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇటుకెళ్ళి త్రిష లేకపోతే సంగీత లేకపోతే వాళ్ళ కొడుకుల, వాళ్ళ బిడ్డల సంథింగ్ వాటెవర్ వాళ్ళ చిల్డ్రన్సా, సో ఏది కూడా ఒక పక్షంగా చెప్పాలి అంటే ఒక్క సైడ్ ఒక్కదాన్ని తీసుకొని మాట్లాడడానికి లేదు. అన్ని రకాలుగా కూడా ప్రశ్నలైతే మిగిలి ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ అంశం మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి.